ఎందుకంటే చూసేవారు ప్రేమ లేదనుకుంటారు మేడం గారి. ఓకే, మీ 2 నెంబర్స్ కలిసి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, ముందుగా వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. మేడం మీ పేరు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఏం చేస్తారు మేడం? హౌస్ వైఫ్ జాబ్ చేస్తారు. వెరీ గుడ్ సార్. మరి మీ పేరు? సురేష్. ఓకే సార్, మీరేం చేస్తారు? నేను జాబ్ చేస్తాను. ఓకే సార్, మరి మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియ లాంటిది. అది ఎండేసుకోవాలో, వండేసుకోవాలో, కిందేసుకోవాలో. డ్రైవర్ గారికి అర్థం కావట్లేదా? మాకు ఉట్టుకుంటుంది. ఓకే, వెరీ గుడ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు సార్? 12+ అంటే 12 సంవత్సరాలండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి, అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ. మరి ఈ 12 సంవత్సరాల పాటుగా చిలిపిగా ఒక ప్రశ్న అడుగుతాను సార్, అడగమంటారా? అడగమన్నారండి, మీరే సాక్షి. ఈ 12 సంవత్సరాల్లోని ఇంటి దగ్గర మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక్కసారైనా కొట్టారా సార్? Oh, you see this guy? See this guy? Number 1 bullshit guy. అందరూ మన వాళ్ళు పర్లేదు, చెప్పండి సార్. కొట్టలేదంటే మీరు గట్టిగా చెప్పండి, కొట్టచ్చు. అలాగే మేడం మీరు చెప్పండి, సార్ గారు ఎప్పుడు మీ మీద కోపడ్డారా మేడం? అవుతూనే ఉంటాయి, అది సహజం అనమాట, ప్రకృతి విరుద్ధంగా జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ కప్పులు చక్కగా పిలిచాను. ఈ రోజు వీరికి ఒక చక్కటి అవకాశాన్ని మేము బోర్డు తరపున మేము కల్పిస్తామని చెప్పానండి. ఈ రోజు మనం ప్రయాణించేది 3 పుననదులు కలిసి ఉన్నాయండి. సబరి, సీలేరు, గోదావరి. ఈ 3 పుననదుల ఆశీస్సులు, అలాగే వేరు ప్రాంతాల నుంచి విచ్చేసిన మీ అందరి ఆశీస్సులు కూడా ఈ కప్పులు పొందబోతున్నారండి. అది ఎలా అంటారా? అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో గోదావరి పని ఈ కప్పులకు వచ్చిన అవకాశం ఏంటంటే, అటు 12 సంవత్సరాల తర్వాత మనందరి కోసం మరొకసారి మ్యారేజ్ చేసుకోబోతున్నారండి. సిల్వర్ జూబ్లీ. ఒక్కసారి సార్ నాకే దొరకట్లేదు ఈ అమ్మటాలు మీ నుంచి తెచ్చామండి. ఓకేనండి, ఈ మ్యారేజ్ కి ఎవరి దగ్గర టవల్ ఉందండి? టవల్ కానీ, స్కార్ఫ్ కానీ, చున్నీ కానీ, దుప్పట కానీ, దిండు కానీ వచ్చిందండి. సరదాగా వచ్చిందండి. అలాగే అవి కూడా పంపించినా. కాబట్టి ఏం కాదండి, మాది శ్రీరామగిరి అనే విలేజ్. అక్కడ నుంచి పవిత్రమైన నక్షత్రం తీసుకొచ్చాను. చెప్పులు అక్కడ ఉంచుకొని చెప్పులు అక్కడ ఇప్పేయండి సార్, కింద చేతి కింద చూసేయండి. వెరీ గుడ్. కొద్ది ముందు జరుపుకోండి, చేరు పొజిషన్. ఓకే, మీరు ఏంటంటే కొన్ని తీసుకోండి సార్. అలాగే మీరు కూడా కొన్ని తీసుకోండి. అలాగే మ్యారేజ్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సార్. అక్షంతలు అందరి దగ్గరికి వస్తున్నాయి. నేను అక్షంతలు వేయమన్నప్పుడు మాత్రం ఏంటి, అప్పటి వరకు పట్టుకొని ఉండండి. బ్రేక్ఫాస్ట్ సరిపోలేదని ఒక నోట్లో వేసుకొని తినొద్దండి. బోట్లో బియ్యం కూడా చాలా చక్కగా లేవండి. అలాగే తీసుకున్న వారందరూ కూడా వీరికైనా పెద్దవారైతే వీరి తలపైన వేసి ఆశీర్వదించండి. చిన్నవాళ్ళైతే వాళ్ళ కాళ్ళ పైన వేయండి. నచ్చని వారు ఎవరు ఉంటే నా మకానే. అటు మీ అందరి కోసం మ్యారేజ్ కూడా స్టార్ట్ అవబోతుందండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి కూడా సార్, అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ. ఓకే, మ్యారేజ్ శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీరామం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక సాచుతుంది కొత్త జీవితం. శ్రీరామ్ చుట్టుకుంది పుస్తకం, ఇదా
మనకి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అక్షంతలు తీసుకున్నారు అందరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అయిపోయింది. ఒకటి మిగిలిపోయింది ప్రసాద్, ఒకటి మిగిలిపోయింది లాస్ట్ కట్ట, అదొకటి చేయించినాను. అది ఏం లేదు సార్, అటుకోండి తూర్పుకి వెళ్ళి అరుంధతి, అరుంధతి చూపించారు సార్. గోదావరికి నమస్కారం చేసుకుని వచ్చాడు సార్. అలాగే వెరీ గుడ్, వచ్చాడు సార్.